సార్ మీ నుంచి సలహాలు తీసుకోవాలనుకుంటున్నారు. అంటే మనం ప్రతి ఒక్క గ్రామంలోన సుభాష్ పాలేకర్ యొక్క మోడల్ని ఎలా అవలంబించాలి అనే దీని మీద. సో మీరు ఎవరన్నా మీ సలహాలు చెప్పాలి అనుకుంటే గాన సో దయచేసి స్టేజ్ మీదకి వచ్చి మీ యొక్క సలహాలని వివరించగలరు. సో దీని ద్వారా సార్ యొక్క మీ ఆలోచనలని అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని సో దీన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేది సార్ మాట్లాడతారు. Please come on and give the suggestions. రండి, స్టేజ్ మీదకి రండి, ఒక్కొక్కరుగా రండి. ముందుగా సుభాష్ పాలేకర్ గారికి వేల కృతజ్ఞతలు. సో ఇక్కడ విచ్చేసిన రైతులందరికీ కూడా నా సో ఇక్కడ విచ్చేసిన రైతులందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా తెల్లవారు నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ కూడా నా అభివందనలు. So just I want to ask Subhash Palekar garu on this regard. So first of all I want to understand what is Subhash Palekar Krushi. So if we know what is Subhash Palekar Krushi and how it will be cultivated, then only it will be understandable by everyone, right? అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానం ఏంటి, మనం ఎలా పండించాలి, దీనివల్ల ఈ విధానాల మీద పండిస్తే మనం ఏదైతే ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం ఇలా కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ చాలా అంటున్నాం కదా. సో వాటి వల్ల జరిగే దుష్ప్రభావాలు తెల్లవారు నుంచి మనకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల మనం ఎంత హీన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. షుగర్, డయాబెటీస్, సో క్యాన్సర్స్, ఇలా వేల రోగాలు ఉన్నాయి కదా. సో నేను పాయింట్ అనేది ఏంటంటే మెయిన్ పాయింట్కి వచ్చేస్తున్నాను. సో వాటి వల్ల మనకు జరిగే డిసడ్వాంటేజ్ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటి, సుభాష్ పాలేకర్ కృషి అనేది ఏంటి, ఎలా మనం పండిస్తాం, ఎలా దానివల్ల మనం లబ్ధి పొందుతాం, ఎలా మనకు అది ఏ రకమైన జబ్బుల నుంచి మనం బయటపడతాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిస్తే క్షుణ్ణంగా అప్పుడు దాన్ని ప్రమోట్ చేసేదానికి కొన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 7,000 పైన గ్రామాలు ఉన్నాయంటున్నారు. సారీ మొత్తం మీద. సో మనకు ఆంధ్రప్రదేశ్లో మన చిత్తూరు జిల్లాలో తీసుకుంటే మన చిత్తూరు జిల్లాలో ఈ సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానం ఫస్ట్ కొన్ని విలేజెస్లో ఒక ఇంప్లిమెంట్ చేయగలిగితే ఫస్ట్ యుద్ధ ప్రాతిపదికన అది కూడా మళ్ళీ ఇంకొక సంవత్సరం వస్తామంటే మన పిల్లలు వస్తారు తర్వాత. అలా కాకుండా ఇప్పుడు 8 రోజుల ప్రోగ్రాం అంటున్నారు. ఆ 8 రోజుల ప్రోగ్రాము ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అటువంటి రైతులు ముందుకు వచ్చి వాళ్ళకి ఏమేం కావాలి వాళ్ళ విలేజెస్లో అవి వాళ్ళు కల్పించి ఒక 3 monthsలో లేకపోతే 6 monthsలో ఒక పంటను పండించి వాళ్ళు స్టేజ్ పైకి వచ్చి మేము విధంగా పండించాం, దీనివల్ల ఇంత లబ్ధి పొందుతాం అని చెప్పగలిగితే మనం దీన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. Yeah, that's right. So that is Subhash Palekar garu. On this regard I just want to ask you what exactly Subhash Palekar Krushi is all about. If we understand that one, then as a farmer I can cultivate with your initiation, right? Then only I can tell to the people this is the purpose and this is the financial I got. Yeah. Next. That's what. Thank you. Next. Suggestions. Only suggestion. ఒక చిన్న మాట అండి. సో నేను ఇందాక చెప్పింది మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. సో ఇందాక మనకి అన్న మాట్లాడారు, సో క్వశ్చన్ అడిగారు. సో ఇది కాకుండా కొంత క్వశ్చన్తో పాటుగా మనకి సజెషన్స్, అంటే మనము విలేజ్ లెవెల్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలి అనే దీని మీద మనకు సజెషన్స్ ఇవ్వండి. నా విలేజ్ బుచ్చినాయుడు కంట్రియా, తిరుపతి జిల్లా, మునయ్య నాయుడు. ఇప్పుడు పాలేకర్ సారు గారు చెప్పినట్లు విలేజ్లకి ఎలా తీసుకెళ్లాలన్నది మీ సభామూలకంగా అందరికీ నా ధన్యవాదాలు. 2 మాటలు చెప్తాను. ఎందుకంటే రైతాంగంలో చాలా వెనకబడ్డది మీ అందరికీ తెలుసు మనకి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ఒక పథకం పెట్టాడు, ఉపాధి హామీ పథకం పెట్టాడు. ప్రతి విలేజ్ల్లో కూడా చూస్తూ ఉంటే
కరువు పనులు చెల్లోనో గుంటల్లోనో అడవుల్లోనో చేస్తున్నారు. దానివల్ల ఒక్క రైతుకు కూడా ఉపయోగం లేదు. ఈ సభాముఖంగా ఈరోజు మా సారు సుభాష్ పాలేకర్ గారిని మేమందరం ఆయన చెప్పిన మాటలకి చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది రాబోయే తరాలకి, మన తరాలు కాకపోయినా మన భవిష్యత్తు పిల్లల తరాలకి బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, అందరం బాగుంటాం. కానీ ఈ విధానం అనేది మోడీ గారికి చెప్పి ఎవరైతే సుభాష్ గారు ఆయన అనుసరించి ఆ ప్రక్రియ వ్యవసాయం చేస్తారో వాళ్ళకి మోటివేట్ చేయమనండి. ఆ విలేజ్లో ఆ సెక్రటరీలకు చెప్పి ఆ లేబర్ని ఆ వచ్చే మనమే అడగడ చేసేది 100 రూపాయలు 2 పోతే 100 రూపాయలు వస్తుందని మనమే పోయి చేస్తున్నాం. మనమే పోయి ఆ విలేజ్లో రెడ్డికో నాయుడుకో బీసీకో ఓసీకో ఎవరైనా కావచ్చు వ్యవసాయపరంగా ఆయన అనుసరించి చేసే వాళ్ళని పంపించమని సభాముఖంగా కోరుతున్నాం. మీ అందరూ ఆశయం చెప్పండి దయచేసి. థ్యాంక్ యూ. నోట్ చేసుకున్నాను ఎవరేం చెప్తున్నారు. సో చాలా చక్కగా చెప్పారండి. మీ పేరు చెప్పండి. మునయ్య నాయుడు. ఏ ఊరు నుంచి? మండలం, తిరుపతి జిల్లా. పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారి పాద పద్మములకు నమస్కారములు. అలాగే విచ్చేసిన రైతాంగానికి నమస్కారం. ఎన్నో ఎన్జిఓ సంస్థలు ఉన్నాయి. ప్రజల్లో ముందుగానే అవగాహన ఉంది. మిత్రులు చెప్పినట్టు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగు, సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగు, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ బేస్డ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్, ఇట్లా మీరు చెప్పిన విషయాలే మేము నేర్చుకున్నాము. కాకినాడ, తిరుపతి, విజయవాడ, గుంటూరు కార్యక్రమాల్లో పాల్గొని మీ దగ్గర శిక్షణ పొంది క్యాసెట్ల రూపంలో, పుస్తకాల రూపంలో, మీ సందేశాల రూపంలో ఎన్నో విషయాలు తెలుసుకొని మేము ఆచరిస్తున్నాం. ఈరోజు కొత్తగా బోర్డు మీద సుభాష్ పాలేకర్ కృషి అనే ఒక నూతన విధానాన్ని మీరు ఆవిష్కరించారు. గతంలో గో ఆధారిత ఆర్గానిక్ చెప్పుకున్నాం, అవన్నీ పాటిస్తున్నాం మేము. యాక్చువల్గా మీరు చెప్పినవి అవి. ఈరోజు కృషి అనేది ఒక కొత్త పదం తీసుకొచ్చారు. ఈ విధానం అనేది ఏంది, ఎట్లా చేయాలా, ఏమి ఆచరించాలా, ఎలా పాటించాలా, ఎలా దిగుబడి సాధించాలా, ఎలా ఆదాయం పొందాలా అని మీరు కానీ మాకు సమగ్రంగా అవగాహన కల్పించి తర్వాత ప్రజల్లోకి వెళితే దీన్ని తీసుకుపోవడం చాలా సులభం అవుతుంది. అలాగే దేశంలో ఎన్నో ఎన్జిఓ సంస్థలు ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అప్పుడే పెద్దలు చెప్పినట్టు ప్రభుత్వం నిర్వహిస్తూ వేల కోట్లు ఉపయోగిస్తుంది జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా. దాన్ని మీరు కానీ మోడీ గారిని ఒప్పించి మెప్పించి ఆ ఉపాధి హామీ నిధులను కానీ ఈ సుభాష్ పాలేకర్ కృషికి కానీ మళ్లించగలిగితే ఇది అద్భుతంగా సక్సెస్ అవుతుంది. వాటితో పాటు ప్రభుత్వంతో పాటు ఈ స్వచ్ఛంద సంస్థలకు కూడా అవకాశం కల్పిస్తే వాళ్ళు సేవాభావంతో మీ సంకల్పాన్ని, మీరు అనుకున్న యజ్ఞాన్ని పూర్తి చేయడంలో మాలాంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు వస్తారు. వీళ్ళు కాకుండా రైతులకే ఏదైనా ఒక ప్రోత్సాహం, విత్తనమో, ఎరువో, విధానమో, అవగాహనో ఉచితంగా గ్రామాల్లో కల్పించినప్పుడు ఈ విషయం, ఈ సబ్జెక్టు బాగా అవగాహన అయ్యి ప్రజల్లోనే మార్పు వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పొద్దున్నుంచి మీరు చెప్పిందంతా బాగా అర్థమైంది. ప్రజలు కూడా ఆల్రెడీ తెలుసు. పర్యావరణం కలుషితం కావడం, పర్యావరణం దెబ్బతినడం, కార్బన్ పెరిగిపోవడం, ఆక్సిజన్ లేకపోవడం, రకరకాల జబ్బులు రావడం, ఇవన్నీ విపత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువైపోయినాయి. అవన్నీ కూడా నివారించాలంటే మీ వ్యవసాయ విధానమే మార్గము అని మీరు నిరూపించారు. కాబట్టి ముందుగా సుభాష్ పాలేకర్ కృషి మీద అవగాహన, తర్వాత ప్రభుత్వాన్ని ఒప్పించి ఉపాధి హామీ నిధుల్ని ఈ పథకానికి మళ్లించడం, తర్వాత ఎన్జిఓల్ని ఉపయోగించుకోవడం, రైతులకి అవగాహన కల్పించడం, ఈ 4 స్తంభాల మీద మీ వ్యవసాయ కృషి దేదీప్యమానంగా వెలుగుతుందని, ప్రపంచ మానవాళిని కాపాడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ ప్రయాణంలో నా వంతు సహాయంగా నేను కృషి చేస్తానని హామీ ఇస్తూ మీకు ప్రణామాలు చెల్లిస్తూ జై హింద్. In short, only short, because so many things. సో దయచేసి క్లుప్తంగా వివరించండి. Only suggestion. నా పేరు సురేష్ నాయుడు. 2014లో 24 ఏళ్ల వరకు స్కూలు కాలేజీ నడుపుతూ ఈ వ్యవసాయం మీద మోజుపడి
గ్రామానికి వెళ్ళి ప్రకృతి వ్యవసాయాన్ని స్టార్ట్ చేసినప్పుడు సుభాష్ పాలేకర్ గారు హైదరాబాద్లో 2015లో మీరు సెమినార్ పెట్టారు సార్. మా అన్నగారి ఆశీస్సులతో, మా అన్నగారు అప్పుడు ఎస్పీ గారు పనిచేస్తున్నారు, వారి ఆశీస్సులతో మీకు అక్కడికి వచ్చి 2 రోజుల పాటు మీ యొక్క సెమినార్ని విని ఆ పుస్తకాలను కొనుక్కొని ఆ వ్యవసాయం స్టార్ట్ చేశాము. మరలా కూడా స్కూల్ పెట్టాల్సి వస్తే ఇదే ధ్యాసలో పెడుతున్నాము. మా స్కూల్లో మీరు గమనించడం లేదో, మా స్కూల్లో ఒక ఆవు ఉంటుందండి. ఆవుకి మేమే సేద్యం చేస్తాము. పిల్లలు కాస్త వస్తారు, దండం పెట్టుకుంటారు. ఆ యొక్క గోమూత్రము గోమయాన్ని కాస్త వాళ్ళు చూస్తారు. కొంతమంది పేరెంట్స్ తీసుకెళ్తారు, పూజలు చేస్తారు. మరొక పక్క ఫైలేరీ మెథడ్ని మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పెద్దలకి అందరికీ కూడా, ఈ యొక్క సుభాష్ పాలేకర్ కృషి అనగా వ్యవసాయము, ఇది ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ న్యాచురల్ ఫార్మింగ్. ప్రకృతి వ్యవసాయానికి దీనికి శుభ్రంగా తేడా ఉన్న విషయం మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ యొక్క ఎస్పీకే మోడల్ యొక్క సిస్టమ్ని మన ఆంధ్రాలో తీసుకెళ్ళడానికి నాకు వచ్చిన ఆలోచన, ఇవాళ నేను స్కూల్ రన్ చేస్తూ, నేను ఒక గురువు దగ్గర పనిచేస్తూ నా అభ్యాసులకి, నా యొక్క పేరెంట్స్కి ఇవే చెప్తూ వస్తున్న సందర్భం వచ్చినప్పుడు, అలాగే బడి గుడి ఆశ్రమాల్లో ఆల్రెడీ సాత్విక చింతనతో ఉంటారు కాబట్టి, భక్తిభావాలు ఉంటాయి కాబట్టి, బడిని గుడిని ఆశ్రమాలని యోగాశ్రమాలని ఇలా మలుచుకోగలిగితే ఈజీగా వాళ్ళు ఇలాంటి ఆహారానికి మొగ్గు చూపుతారు. మీరు పండించిన పంటల్ని ముఖ్యంగా బడిలో ఉన్న పిల్లలకి కనుక అలవాటు చేస్తే, ఆ పిల్లల మీద ప్రేమతో అమ్మా నాయనలు రూపాయి ఖర్చు అయినా పెట్టి ఆ బిడ్డలకి ఇవ్వగలరనే ఆలోచన నేను మీతో సవినీయంగా పంచుకుంటున్నాను సార్. మీరు ఎప్పుడైనా నాకు చెప్తే, అది నా యొక్క ఆర్గనైజేషన్ సహజ సంపద, నేను ప్లాస్టిక్ మాత్రం వాడను. ఇవాళ మీ భోజనం నేను ఒక్కడే ప్లేట్ తెచ్చుకొని ప్లేట్లో తిన్నాను, అలా 2 ఉంటారు. మేము దాదాపు 20 ఏళ్ళుగా ప్లాస్టిక్ అనే పదం మా క్యాంపస్లో కనబడదు. అలాగే ఫ్లెక్సీ బ్యానర్ వాడం మేము 20 ఏళ్ళుగా. నా స్కూల్కి నా కాలేజీ అడ్వర్టైజ్మెంట్ కేవలం క్లాత్ బ్యానర్లో వేస్తానే కానీ ఫ్లెక్సీలో వేయను. ఒక మెతుకుని వృధా చేయనీయము. ఏమండి, భగవద్గీత గొప్పది, అలాగే అన్ని మతాలు గొప్పవే, ఆహారం విలువ గొప్పది. అట్టి ఆహారాన్ని సక్రమంగా పండించండి అని ఆ పెద్దలు చెప్తున్నప్పుడు ఆ మాటలు మేము శిరోధార్యం చేసి మీకు ఈ సందర్భంగా మా మనవిగా ఒక చిన్న బహుకరణ. ధన్యవాదాలు సార్. మరొకసారి కలుద్దాం. వారు చెప్పినప్పుడు అందరం సమావేశం అవుదాం. మనందరం కూడా సైనికులుగా పనిచేస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చరిత్రని మనం మారుద్దాం మన సీఎం గారి సహకారంతో. ధన్యవాదాలు. జై భారత్. అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్రారెడ్డి, కడప. ఈరోజు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే గ్రామాల్లో ఇబ్బంది ఎదుర్కొనేది ఒకటే, సామాన్యమైన రైతు ఇది చేయాలంటే కనుక ఆర్థిక పరిపుష్టి లేక ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి వాళ్ళను మనము ప్రోత్సహించి పైకి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళను గుర్తించి ప్రభుత్వం ఏమి ఇవ్వాలనుకున్నా కూడా, అది ఏ రూపాన్ని ఇచ్చినా కూడా అది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళే విధంగా చేస్తేనే ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారు. తప్ప ఫోటోలకు వీడియోలకు పరిమితమైపోయి మనం ఏదో చేసి డబ్బును వెదజల్లే పద్ధతి చేస్తే కూడా అది కింది స్థాయికి వెళ్ళదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఒక్క సజెషన్ పాటించవలసిందిగా గురుగారిని కోరుతా ఉన్నా. అందరికీ నమస్తే. నా పేరు భారతి. నేను ఒక 2 ఎకరాల పొలం ఉన్న రైతును. 2018లో సుభాష్ పాలేకర్ గారి ట్రైనింగ్ గుంటూరులో తీసుకున్నాము. ఆ తీసుకున్నప్పుడు గో ఆధారిత వ్యవసాయం కాకుండా ఘనజీవామృతం, దవజీవామృతం కూడా వేయకుండా ఫారెస్ట్లో ఎట్లా నేచర్ పంట పండుతుందో నా పొలం కూడా అట్లా పండాలని అలవాటు చేశాను. అయితే ఇంత కావాలా దిగుబడిని డిమాండ్ చేయకుండా ఎంత ఇస్తే అంత తీసుకోవడం నేర్చుకున్నా కాబట్టి నాకు హ్యాపీగా ఉంది, పెట్టుబడి లేదు. రెండోది, నేను సారా చెప్పదలుచుకున్నది, రేపెట్లా మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవాలనుకుంటున్నారు కాబట్టి ఈరోజు వ్యవసాయం చేయాలా అంటే మనుషులు లేరు. మనుషులు లేకుంటే వ్యవసాయం చేయలేము. ఒక వయసు దాటినోళ్ళు ఉన్నారు, అంతా యువత బతకలేకుండా వలస వెళ్ళిపోయారు. మన ఇంట్లో 4 సంవత్సరాల పిల్లోని అచ్చటా తీర్చుకుంటూ ఇంట్లో సాగుతూ వాడిని స్కూల్లో క్రమశిక్షణలో పెట్టాలంటే ఓ చాక్లెట్ ఇచ్చి బుజ్జగిచ్చి ఎలా అలవాటు చేస్తున్నామో కష్టపడి, మళ్ళీ వ్యవసాయ రంగానికి యువతను రావాలంటే ప్రభుత్వం ముందుకు చొరవ తీసుకొని అలా అలవాటు చేయాలి, వాళ్ళకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ప్రచారం అంటున్నారు, ప్రోత్సాహం అంటే ఏ రూపంగా అయినా కూడా ఇప్పుడు ఏమన్నారు, ఓ 30 సంవత్సరాలకు ముందు 20 సంవత్సరాలకు ముందు ఒక్కరినే కనండి, ఇద్దరినే కనండి, బిడ్డలే కనొద్దండి, కన్న వాళ్ళకు మేము డబ్బులు ఇస్తామని ఎంకరేజ్ చేశారు.
అదేవిధంగా ఈరోజు వ్యవసాయం చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తామని ఎంకరేజ్ చేయాలా, ఉచితంగా అయినా ఇస్తామని ఎంకరేజ్ చేయాలా, ప్రకృతి వ్యవసాయం చేస్తామన్న వాళ్ళకి ఇవ్వాలా. నిజంగా వ్యవసాయం చేసేవాళ్ళే. మళ్ళీ ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు భూమి ఉన్నోడంతా రైతు అన్నోడంతా నాటావును సంపాదించుకొని ఫోటో పెట్టుకున్న వాళ్ళకి కాకుండా నిజంగా చేసేవాళ్లకు ఆ రోజు ఎట్టా బిడ్డలను కంటారని సర్వే చేసి గవర్నమెంట్ యంత్రాంగంతో వాస్తవాలను తీసుకొని వాళ్ళకి ఎలా సంక్షేమ పథకాలు ఇచ్చారో ఈరోజు జెన్యూన్గా చేసేవాళ్ళను నిజాయితీగా యంత్రాంగం అయినా నాయకులైనా రైతులమైనా కానీ చేయగలిగితే మళ్ళా యువత వ్యవసాయానికి వస్తుంది, మళ్ళీ వ్యవసాయం ముందుకెళ్తుంది. ఆ విషయం సార్ గారు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నేను మనవి చేస్తున్నాను. ఇంకొక విషయం, ప్రచారం అంటున్నారు, మీడియా ఉంది, మనుషులు ఉన్నారు, డాక్రా సంఘాలు ఉన్నాయి, రకరకాల వేదికలు ఉన్నాయి రాష్ట్ర గవర్నమెంట్ దగ్గర. రసాయన మందులు కొట్టిన ఆహారం తింటే సస్తారు, రోగాలు వస్తాయి. మీరు బతకాలా అంటే మీకోసమైనా పండించుకోండి, ఎలాంటి కలుషితం లేని ఆహారాన్ని అమ్ముకోకుంటే పోతారు, మీరు తినడానికైనా పండించుకోండి అనే ప్రచారం కానీ విపరీతంగా వస్తే ఓ సినిమా రిలీజ్ అవ్వాలంటే ఓ 1000 కోట్లు 2000 కోట్లు వస్తుందంటే వాళ్ళు పిన్ టు పిన్ను ఎలా పరిచయం చేసి ఎలా హైలైట్ తీసుకెళ్తున్నారో ఆ విధంగా గవర్నమెంట్ చొరవ తీసుకోవాలి, హైలైట్ చేయాలి. మిగతా ప్రచారాలకు తగ్గించి వ్యవసాయ రంగానికి ప్రచారం చేయడానికి కానీ రాష్ట్ర గవర్నమెంట్ ముందుకు వచ్చి బడ్జెట్ కేటాయిస్తే రాబోయే 10-15 సంవత్సరాలలో మీరు వ్యవసాయం చేయొద్దండి బాబు, మేము పథకాలు ఇవ్వలేమో అన్నా కూడా వ్యవసాయం చేసేవాళ్ళు ముందుకు వస్తారనేది నేను సార్కి ఇస్తున్నాను. రేపు సీఎంకి చెప్పాల్సింది కూడా అదే నేను కోరుకుంటున్నాను. My humble regards to Dr. Subhash Palekar and those who participated here. Namaste all of you. I would like to bring some of my views to Sri Subhash Palekar ji. Recently, our Honorable Prime Minister Narendra Modi announced about PM Kusum Yojana scheme. According to these guidelines, central government is going to give 30% subsidy to the farmers, and also directed all the chief ministers to give 30% incentives to the farmers from state governments. But now, recently, 2 days back, I seen some of the views of our Honorable Chief Minister Chandrababu Naidu, that is, he is not saying about incentive from state government side. It is a great loss to the farmers, those who has taken this scheme. As per their guidelines, those who are interested to produce solar energy, they will get 15 to 16 lakhs of units from 1 megawatt. It costs nearly 40 lakhs of worth. But for production of 1 megawatt, nearly 70 lakhs rupees to be expenditure. But it is a total loss of project. If state government comes forward to give incentives, then it is some extent possible. I request Mr. Subhash Palekar ji is going to meet our Chandrababu Naidu garu. At that time, he has to intimate this policy merits and demerits what the central government is giving. I sincerely requesting Subhash Palekar ji, he has to work strongly to announce incentive from state government. Then only farmers will get benefit. And also second question, I like to ask Mr. Subhash Palekar ji. I heard that farmers has facility to produce some vegetables, etc. under the shade of solar panels. But if government gives support to the farmers, then the farmers will get benefit. So I request Palekar ji to see
in this regard. Thank you very much. As the agriculture affects not only the present generation, it affects the future generations too. And I have some small suggestion to Subhash Palekar ji. As this SPK is going to be a mass movement, we have to take this to each and every person. For that, I have a suggestion. Let this knowledge be in the textbooks. If this knowledge is introduced in the textbooks, then it will lead to a mass movement. It goes to each and every child, then it goes to each and family, then it goes to each and every house. Then the transformation will begin. And that too should be in a spiral model. Spiral model means, for example, let us take 6th class, just introduce the disadvantages of chemical farming and the advantages of this farming. And in the 7th class, go in detail how we are going to deal with this. In next class, go in detail much deeper. This model will help to reach this farming each and every house and each and every village. This will going to be a beautiful and good country. And I hope this session will be implemented and give good fruits. Thank you everyone for giving me the opportunity. Sir, Mass institution who is running KVKs here. We can spread these your ideas through that. We are here to guide this. Sir. Sir, good evening, sir. Sir, good evening, sir. Say, okay. ఓకే సార్, నేను ఇక్కడికి వచ్చింది అడ్వైజ్ ఇవ్వడానికి సార్కి కాబట్టి నేను వెయిట్ చేశాను. నేను వచ్చి స్కూల్ పిల్లలతో పనిచేస్తాను. సో ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ స్కూల్స్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ ఆన్ ఎనర్జీ కన్జర్వేషన్, అంటే పవర్ సేవ్ చేయడం ఎలా అనేది పిల్లలతో చేశాను. అదేవిధంగా సార్ యొక్క పద్ధతులు కానీ ఇవన్నీ కూడా అగ్రి టూరిజం అనే వర్డ్, అంటే అగ్రి టూరిజం కానీ చేస్తే అదే మా అడ్వైస్. సార్, మై అడ్వైస్ ఈజ్ ఓన్లీ on agri-tourism introduction in schools. That's all, sir. That's all. Thank you. I am coming from Tamil Nadu. Please give me some time. You are all local people. Yeah. First I will introduce. I am Natrayan, Theni district from Tamil Nadu. Worked as District Joint Director of Agriculture, Kadalur district, and retired 2018 March. For the past 17 years, I am following SPK method and SPK farmer, and successfully I am rising. Santosh. Successfully I am rising the crops. Even some 2-3 days back, 2-3 days back, I harvested in my field Nandran crop, total planting 2,800 numbers. Last cutting some 15 days back, 700 bunches, 4.5 lakhs. Now 2-3 days back, I harvested 1,000 bunches at the rate of 62 rupees per kg. Average 8.6 kg like that. Total 5.4 lakhs, almost 10 lakhs harvested. Full and full SPK method, nothing. So I am successfully adapting many from colleges and many offices, many organizations are, and individual farmers are visiting my field, and they are witnessing the success of my farm. But my suggestion is, even though the success is going on, the research station university is not at all have a look at my farm. So what we can do is, the success is proven factor. Definitely we can get the yield. For the past 17 years I am getting the yield. Now what we should do is, at the micro level, at the research SPK methodology research institution, research laboratories should be laid out there.
at the micro level. Out of, for example, in my state, 385 blocks, Panchayat unions are there. So 385 block level research laboratories should be there. What should be the laboratories to do is, what the findings should be know from that is, my soil, my crop is giving good yield. So what are all the microorganisms, beneficial microorganisms, for example, for nitrogen, nitrosomonas, for phosphorus, phosphorus nutrient, some phospho-solubilism bacteria are there. Like that for potash chelates, like that, this and that are all there. But what are all the loads, what are all the numbers of microorganisms present in the life, how much it is needed, what are all the lacking, like that. For a successful crop, these are all the loaded, like that proven data should be in this direction, and the agricultural education hereafter should be that. Not the mere NPK, chemical farming data is not all needed. So we have awakened. I opened because our Guruji. So in this regard, our research and our department direction should be forwarded. So I request the government of India and the state governments to establish the research laboratories to test the soil, successful farmers' soil, what all the factors are there, so that this should be disseminated to all the farmers. So it will be a proven better. This is my suggestion. Thank you. Thank you for all. You give that. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలకు నా తోటి సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు గురుమూర్తి శెట్టి, కానీ ఏడూరు బాబు అని పిలుస్తారు. మన గంగవరం మండలం, చిత్తూరు జిల్లా. నేను వ్యవసాయం చేసుకునే రైతుని. దాదాపు 2006 సంవత్సరం నుంచి ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు సూచనలు సలహాలు, ఈ సార్ పాలే గారు పెనుగొండలో మీటింగ్ పెట్టింటే సార్ సూచనలు సలహాలు, అన్ని మీటింగులు సూచనలు సలహాలు తీసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ పొలాన్ని దున్నకనే కలుపు తీయకనే దాదాపు 20 సంవత్సరాలుగా నేను పట్టుపురుగులు సాగు చేస్తున్నాను, బంగారు పంటలు పండిస్తున్నాను. కానీ నా పక్కలో ఉన్న రైతు నేర్చుకొని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఎంతో ప్రయత్నించి నా జోబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో చెప్పి ఏం చేసినా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు సారు ఇలాంటి కార్యక్రమాలు ముందుకు రావాలంటే సూచనలు సలహాలు అందజేయని చెప్పంటే నాకు వచ్చిన అనుభవం ప్రకారం నా జోబులో డబ్బులు పెట్టి చేస్తే కూడా నేను ఇచ్చి ఏం చేయమన్నా చేసుకోలేదు. కాబట్టి నేను 2-3 సూచనలు అందించాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఫస్ట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటాడో ఎత్తుకులాడు వానికి మాత్రం అలాంటి మనిషినే పట్టుకోవాలి. ఈ వ్యవసాయం ఎవరైతే చేయాలనుకుంటాడో అలాంటి వాడిని ఇంట్రెస్ట్ ఉండేవానికి ఏం సహాయం చేసినా ఏమి చెప్పినా మనం ఇంప్రూవ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. రెండోది, ప్రభుత్వం నుంచి కూడా చిన్న చిన్న నిబంధనలు కావాలా. అందరూ అప్పుడే మేడం గారు మాట్లాడారు, అందరూ రైతులు గారు, అందరూ వ్యవసాయం చేసేవాళ్ళు గారు. కాబట్టి ఎవరైతే పంట పండిస్తారో దిగుబడి తీసుకొని వస్తారో వాళ్ళని ఎంపిక చేసి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు ఇవ్వడం కానీ ఏమైనా చేసేది కానీ ఉంటే చిన్న చిన్న నిబంధనలు కూడా పెట్టి చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. హలో, ముందుగా సార్కి నమస్కారాలు, తర్వాత రైతులకు నమస్కారాలు. ఈ సుభాష్ పాలేకర్ వ్యవసాయం మన విలేజ్లోకి వెళ్ళాలంటే గవర్నమెంట్కి ఆ ఎక్స్ట్రా బడ్జెట్ లేకుండా సార్ గారు సీఎంని కలిసినప్పుడు ఇప్పుడు ప్రతి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 4,000 పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళు ఒట్టి కూర్చుంటున్నారు, బజార్లో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక 70 సంవత్సరాల వయసు వచ్చేవారికి వ్యవసాయం చేయమని వాళ్ళకు ఒక సలహా ఇవ్వండి. నెక్స్ట్, డోక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పచ్చు. తర్వాత కరువు పని, ఉపాధి హామీ, ఇందాక ఒక అన్న చెప్పాడు రైతన్న, ఉపాధి హామీ వాళ్ళకి లింక్ చేయమని. ఇది ఎక్స్ట్రా బడ్జెట్ ఏం కాదు, సీఎం గారికి బడ్డెన్ అవ్వదు. బడ్జెట్లో కూడా ఒక సలహా లింక్ చేయమని చెప్పండి అంతే.
కంపల్సరీ 4,000 పెన్షన్ తీసుకొని శుభ్రంగా 5 అడుగులు మేము కూర్చొని వ్యవహారాలు తీసుకుంటున్నారు. ఎట్టా మనకి యూత్ లేదు, ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. ఉండేది వాళ్ళే, పెద్దోళ్ళే ఉన్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు కనుక ఒక 10 సంవత్సరాలు కష్టపడితే మళ్ళీ రియలైజేషన్ అయింది. అది చెప్పండి సార్, ఇంకా అంతవరకే. ఓకే. జై మాత, జై గోమాత, జై భూమాత, జై గంగామాత. అందరికీ నమస్కారము. సుభాష్ మనం గురూజీ గారికి మరీ ధన్యవాదాలు. మెయిన్ నేను చెప్పడం ఏంటంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. రైతు సేద్యం చేయిందే దేవుడికైనా లేదు నైవేద్యం. నిజమా కాదా? ఒకప్పుడు ఆహారం ఔషధంగా ఉండింది, ఇప్పుడు ఔషధమే ఆహారం అయింది. ప్రతి ఇంట్లో ట్యాబ్లెట్ తినని వ్యక్తే లేడు, ఎంతి లేడు. ఇక రాబోయే కాలంలో ఏమవుతుందంటే ఫ్యామిలీ డాక్టర్ ఇప్పుడు ఎట్టున్నాడో లాస్ట్కు ఫ్యామిలీ రైతును పెట్టుకునే స్థాయికి రావాలి మనం. ఇది మనం డెవలప్ చేయాలంటే ఫార్మర్ టు ఫార్మర్, రైతు ద్వారా. నేను మన గురూజీ ఫస్ట్ 2007లో మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో నన్ను గురూజీ గారి ఆశీస్సులతో స్టార్ట్ చేశా. నేను దాదాపు 6 ఎకరాలు, ఇప్పుడు దాదాపు 18 సంవత్సరాలు అనుకో. అంతకుముందు సేంద్రియ పద్ధతి మన గంగాధర్ సార్ ఆశీస్సులతో అప్పుడు చేస్తా ఉన్నాము సేంద్రియ వ్యవసాయం. తర్వాత గురూజీ మీటింగ్ వచ్చినాంచి మన ఈ సుభాష్ పాలేకర్ పద్ధతి అంటే ప్రకృతి వ్యవసాయం కింద మార్చి జీవామృతం అవి చేస్తా ఉన్నాం. నాకు 4 ఆవులు ఉన్నాయి. నా పంట ముందు నా ఆరోగ్యం నేను కాపాడుకుంటా. నాకు యాక్సిడెంట్ అయినా మళ్ళా నేను ఈరోజు మీ అందరి ఎదురుగా నేను నిలబడిన కారణం ఏంటంటే నేను తినే ఆహారమే మెయిన్. ఈరోజు కూడా నా దగ్గర దాదాపు 120 రకాలు మొక్కలు ఉన్నాయి, పండ్ల మొక్కలు. కూరగాయలు కాదు, కూరగాయలు దాదాపు 35-40 రకాల కూరగాయలు ఆకుకూరలు కాకుండా ఉంటాయి. అయితే ముందు నా ఆరోగ్యాన్ని కాపాడుకున్నా మళ్ళీ మీ ఎదురుగా ఈరోజు నిలబడి నిలబడగలిగానంటే కారణం ఇదే. నేను తింటూ నా ఊర్లో ఇస్తూ చుట్టుపక్కల రైతులు, తర్వాత మార్కెటింగ్ కూడా ఎవరో వచ్చి చేయరు, మన మార్కెటింగ్ మనం చేసుకొని మనం నిలబడాలి. మెయిన్ నేను చెప్పడం ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే మనం నిజాయితీగా మనం చేస్తే, మన పొలం విజిట్ చేస్తే, నేను కొద్ది రోజులు అగసాట్లు పడిన మార్కెటింగ్. ఇప్పుడు నా తోటకు వచ్చి తిన్నోడు మళ్ళీ ఎదుర్కొంటూ వచ్చి నా తోటలోనే ఇప్పుడు ఇక్కడ వచ్చిన రైతులు కూడా చాలామంది మునికేష్ అని, ఇంతకుముందు సురేష్ నాయుడు గారు మాట్లాడినారు. వీళ్ళంతా నా ప్లాట్ వచ్చి విజిట్ చేశారు. ఎన్ని మొక్కలు ఉన్నాయో వాళ్ళకే తెలుసు. ఏ రోజు ఈ రోజున కాదు, రేపని కాదు, ఎప్పుడు తోటలోకి వెళ్ళినా ఏదో ఒక ఫ్రూట్ తప్పకుండా ఉండాలి తోటలో. అన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. 5 లేయర్ మళ్ళీ సార్ చెప్పిన మాత్రం. అయితే దీన్ని 4 ఎకరాలు డెవలప్ చేసి అన్ని రకాల పండ్ల మొక్కలు ఉంటాయి నా తోటలో. కూరగాయలు ఉంటాయి, పండ్లు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, ఆదాయం ఇచ్చే మొక్కలు ఉంటాయి. అయితే మెయిన్ పంట జామ ఉంది. ఆ జామలో మనం మునికృష్ణ గారు వాళ్ళంతా వచ్చారు చూడండి. ఇప్పుడు రైతు తిన్నాక ఆ టేస్ట్ కస్టమర్ కానీ రైతు కానీ ఎవడైనా మన గురించి మనం చెప్పుకోవాల్సిన పని అవతల వాళ్ళు వచ్చి చూసి చెప్పినప్పుడే అది నిల్వ. ఇప్పుడు వరి పండిస్తా అంటున్నారు. వరి పండితే ఆ ఒడ్లు మళ్ళా మనం బియ్యం ఆడించి అన్నం వండితే మళ్ళా గట్టిగా పోయి అది బియ్యం కావాలి కానీ అన్నం చెడిపోకూడదు. అప్పుడు నికరంగా మనం పండించినట్టు అది మనం గుర్తు. అదే పండు కుళ్ళిపోకూడదు. పండు మాగాలి కానీ పండు కుళ్ళి కింద పడితే మళ్ళీ అదే ఎండిపోయి మళ్ళీ మొలక రావాలి, అంతేగాని కుళ్ళిపోకూడదు. అప్పుడు ప్రకృతి వ్యవసాయంలో చేసినట్టు మన మనస్సాక్షి మనకు చెప్తుంది. అలాగే నేను ప్రకృతిని ఉపయోగించుకొని నా ఇంటికి కానీ, నా పొలానికి కానీ, నా చేనికి కానీ లాస్ట్కు పురుగులు పడేదని కానీ నేను సోలార్ ఉపయోగించుకుంటున్నాను. నేను కరెంటు కాదు, మా చుట్టూ చేనికి కూడా నేను ప్రకృతినే వాడుకుంటున్నా. చుట్టూ పందులు కానీ దొంగలు కానీ ఎవరు నా పొలం లేక అడుగు పెట్టేదానికే రాదు. ఎందుకంటే సోలార్తో ఇంటికి కూడా నాకు 12 సంవత్సరాల నుంచి నేను ఇంటికి కూడా సోలారే. కరెంట్ నేను ఉంటుంది కానీ కరెంట్ ఉపయోగించాను, సోలారే ఉపయోగిస్తాను. ఈ పురుగులు పడేదానికి మన సోలారే ఉపయోగించి చేస్తాం. అలాగే మన రైతులందరూ మన ద్వారా దీన్ని డెవలప్ చేయాలి. కానీ గురూజీ ఇంతమందిని చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము? మనం కూడా ఆయన మాదిర పట్టుదల బట్టి మనందరం కానీ ఒక రైతును ఒక 4 రైతుని చేయగలిగితే అదే మనకు పెద్ద ఆధారం. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను పండించిన రైతే గుర్తు ఏంటంటే, నాకు యాక్సిడెంట్ అయితే చెన్నై విజయ హాస్పిటల్లో ఉంటే దాదాపు కడప నుంచి 72 మంది రైతులు నన్ను చూడండి వచ్చారు. నాకు ఆపరేషన్ చేసి డాక్టర్ గారు అన్నారు, నువ్వు ఏం రైతు అంటున్నావు, 72 మంది నిన్ను వచ్చారంటే నీ బ్యాక్గ్రౌండ్ ఏందన్నాడు. అప్పుడే మనం సంతృప్తి ఆశీస్సులతో వచ్చాయని డాక్టర్ గారు చెప్పినట్టు మీ ప్రతి ఒక్కరూ కష్టపడి ఫస్ట్లో కొద్దిగా కష్టంగా ఉంటుంది, మళ్ళీ ఏం లే మన ఇంటికే మన తోటకాడకు వచ్చి మనం మార్కెటింగ్ చేస్తారు. మార్కెటింగ్ గురించి భయపడాల్సిన పనిలే. దయించి రైతును ఒక రైతును 4 రైతుగా చేసి షార్ట్ ఓకే సంతోష కేదాల ధన్యవాదాలు సార్.
Santosh Farm Kerala. Santosh Farm Kerala. Santosh Farm Kerala. I just wanted to share what we are doing in Kerala. In Kerala, Palekarji has been coming for many years, and there are a lot of farmers who are practicing the Krishi exactly how it needs to be practiced. So in all these farms, a lot of people come. They are curious about what the farming is all about, and so when they come, all the farmers there, they share details about the Krishi. They tell them about how chemical farming is not good, how natural farming is good, and they tell them about the desi cow, and a lot of information is shared there. So when a lot of training actually is informally done there already, when people are coming for a visit, lot of training is already done, lot of information about and the advantages are shared. So what that means is every farm is now a training center. Now, of course, there is also production. We are producing and the farming is done. But when you are sharing the information and people are coming and curious, it is being a training center. Now, therefore, as of now, we have all districts in Kerala that have Subhash Palekar farms and who are training people. I mean, it could be children, it could be even people are coming from abroad. When they come to Kerala, they're curious. Somebody in the neighborhood says, okay, there's a natural farm here. They're curious to know, okay, what this is all about. So that has been going on for many years. So now we have decided actually to make it more, to bring it into a more structure. And on March 1st, Mr. T. Vijay Kumar, who was the Chief Secretary here in Andhra, who helped bring out the project here in Andhra Pradesh, he'll be coming to Kerala and give us more guidelines on how we can take it forward. So that is a suggestion, is to convert every Subhash Palekar farm also into a training center where, like there were suggestions to give trainings to children of different ages. So that could be a great way to spread the awareness of Subhash Palekar farming, and you know what are the advantages and benefits out of that. Thank you. గురువు గారి పాద పద్మాలకు నమస్కారం. వచ్చిన అందరికీ రైతుల సోదరులందరికీ నమస్కారం. నా పేరు అవా మునికృష్ణయ్య. గుడిమల్లం విలేజ్ దగ్గర చిన్న కుక్కులగుంట విలేజ్లో నేను 2 ఎకరాల పొలం తీసుకొని కొత్తగా ఎస్పీకే పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాను. ఈరోజు ఈ ఎస్పీకే విధానాన్ని మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని గురుగారు కొన్ని సలహాలు అడిగారు. నాకు ఒక 2-3 సలహాలు ఉన్నాయి, సూచనలు. ఇప్పుడు కొత్తగా పోషణ వాటిక అని చెప్పేసి అంగన్వాడీ స్కూళ్ళల్లో పిల్లలకి ఆ స్కూల్ ప్రిమిసెస్లోనే ఒక 20, 30 ఎంత ప్లేస్ ఉందో అందులో కొంత భాగాన్ని ఒక బెడ్రూమ్ మాదిరి రేజ్ చేసి అందులో ఆకుకూరలు కూరగాయలు పండించి ఆ వచ్చిన పంట ద్వారానే పిల్లలకు వండి పెట్టాలని ప్రభుత్వం కొత్త స్కీమ్ పెట్టింది. నిన్న లేదు మొన్న 26వ తారీఖున నేను మా విలేజ్ స్కూల్లో నేనే దాన్ని మోడల్ చేసి డిజైన్ చేశాను. ఇంకా నిన్న ఈరోజు కార్యక్రమం ఉంది కాబట్టి రేపు సాయంత్రం నేను విత్తన శుద్ధి చేసి నేను కొన్ని కూరగాయలు ఆకుకూర నాటుతాను. ప్రతి అంగన్వాడీ స్కూల్లో రాష్ట్రంలో ఈ పోషణ వాటిక అన్న కార్యక్రమానికి మరియు ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు, కొన్ని కాలేజీలో ప్రభుత్వం తరఫున మధ్యాహ్న భోజనం అమలు అవుతుంది. ఆ మధ్యాహ్న భోజనానికి ఎస్పీకే విధానంలో ఎవరైతే రైతులు పండిస్తున్నారో వారి దగ్గర బియ్యము, తదితర కూరగాయలు, ఆకుకూరలు అలాంటి వస్తువులన్నీ కొని ఆ మధ్యాహ్న భోజనాల పిల్లలకి ఉపయోగించాలని నా యొక్క సూచన. గురూజీ రేపట్ల మన సీఎం దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ మన రైతుల తరపున గురువు గారిని విన్నవించమని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. అలాగే క్యాటరింగ్ చేస్తున్నారు చాలామంది పెళ్ళిళ్ళకి. మన ఇళ్లలో కూడా చాలా శుభకార్యాలు జరుగుతున్నాయి. పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు యజమానులు ఎవరైనా సరే దయచేసి మీ పాదాలకు నమస్కారం చేసి నేను విన్నవించుకుంటున్నాను. మీకు క్యాటరింగ్ చేసే వంట వాళ్ళని దయచేసి అభ్యర్థించండి, అయ్యా కెమికల్తో చేసిన ఆహార పదార్థాలను మాకు పెట్టకండి. మీకు కావాలంటే ఒక ప్లేటుకి కాస్త ఎక్కువగానే ఇస్తాం డబ్బులు, మాకు ఎస్పీకే విధానంలో పంటలు ఎక్కడ దొరుకుతున్నాయో సేకరించే వండి మాకు పెట్టండి అని చెప్పి మనమే అభ్యర్థించాలి. అప్పుడు ఆటోమేటిక్గా వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి.
ఈ సామధాన దండోపాయం పెద్దలు చెప్తారు, అట్లా వినయంగా చెప్తున్నారు. ఫస్ట్ గురువుగారు విజయరామ్ గారు వచ్చి అది చేశారు. ఇప్పుడు బెదిరించడం కాదు కదా. ఇప్పుడు మన ఆరోగ్యంలో పరిస్థితి ఎలా అయిందంటే, మన ఒంట్లో 5 లీటర్ల రక్తం ఉంటే దాంట్లో 3 లీటర్లు విషమే కలిసి ఉందని నా అభిప్రాయం. ఈ విషయం పోవాలంటే బెత్తం తీసుకొని వాళ్ళు గురువు మనం కొట్టాలి. అలా కొట్టితేనే ఈ వ్యవసాయ విధానం ముందుకు పోతుంది నా ఆలోచన. అలాగే ప్రతి రైతు సోదరులు బ్యాంకులో లోన్ తీసుకుంటున్నాం. లోన్లు వచ్చినప్పుడు బ్యాంక్ మేనేజర్లు కూడా ప్రభుత్వం తరఫున, సీఎం గారి తరఫున బ్యాంక్ మేనేజర్ కూడా ఒక ఆదేశం ఇవ్వాలి. ఎస్పీకే విధానం ద్వారా ఎవరైతే ఫైలేరు మోడల్ బిట్ చేస్తున్నారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యతగా ఇంకో 10 రూపాయలు ఎక్కువ లోన్ ఇవ్వమని చెప్పనేసి బ్యాంకు అధికారులని ముఖ్యమంత్రి ద్వారా విన్నవించమని చెప్పేసి ఆదేశించమని గురువు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ విధానం ద్వారా ఎక్కడైతే మనకు గోడల్లో అక్కడక్కడ స్ట్రీట్ లైట్ వీధుల్లో గోడలు ఉంటాయో, సిటీ కావచ్చు పల్లెల్లో, ఎక్కువగా బోర్డు రూపంలో ఎస్పీకి విధాన్ని రాయించాలి. ప్రతి పల్లెలో రాయించాలి. ఇప్పుడు నా పొలంలో నేను చెరువు దువ్వించుకున్నాను. నా చెరువులు నేను ఇంకా వ్యవసాయం స్టార్ట్ చేయలేదు, కానీ 1 సంవత్సరం ముందుగానే నేను చెరువు దువ్వించుకొని నా పొలాన్ని కెమికల్ నుంచి ఫ్రీ చేయడానికి పచ్చి రొట్ట ఇలాంటివంతా వేసుకొని నేను పొలం రెడీ చేసుకున్నా. ఇప్పుడు నేను ఆకుకూరలు కూరగాయలు వేయాలని ప్రయత్నం చేస్తున్నా. నాకు ఇది దయచేసి గురూజీ సీఎం గారికి విన్నవించండి నా ప్రార్థనిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. గురువు గారికి నమస్కారం. చాలామందికి మనకు తెలిసిన వరకు ధాన్యాలు, తృణధాన్యాల గురించి పంటలు వేయటం అవి తెలుసు. కానీ కొంతమంది ఔషధ మొక్కలు కూడా, అశ్వగంధ, గుడుచి అంటే తిప్పతీగ, ఇటువంటి వేప, ఇటువంటివి అంటే సహజంగా కాకుండా ఇండస్ట్రియల్ స్కేల్లో చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఏమవుతున్నాయంటే సాంప్రదాయ పద్ధతుల్లో ఈ మూలికలకు కూడా, ఔషధ మూలికలు, ఆయుర్వేద మూలికల్లో కూడా ఆల్కలాయిడ్ % తగ్గిపోయి, అంటే దాంట్లో ఉండే రసాయనాలు తగ్గిపోయి విషాలు, కెమికల్స్ పెరుగుతున్నాయి. దీన్ని మనం నివారించడానికి ఈ సుభాష్ పాలేకర్ వారి పద్ధతి మనం ఉపయోగించి మంచి ఫలితాన్ని పొందొచ్చా అనేసి నేను గురువు గారిని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. అంతే. Thank you for giving this opportunity. My name is Venugopal Reddy. I'm come to point. My suggestion is unity is strength. I believe in that. So I request Guruji to form one website where all Indians can keep their Desivali Rakala Vittanalu, whatever the seed, they can keep there, so that entire nation they will get the genuine seed. Because now if you go to any shop, if you go and ask whatever the seed, they will give only hybrid. So I am requesting, please make entire India one nation, like one unity, and create one website and make available all seeds. Let everyone aware of that, and whatever they want to buy, they can buy with the possible rates. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.